ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? ఇది 15 కేజీస్ పీతల పచ్చడి అండి. నేను చెప్తున్నాం కదా డైలీ 15 కేజీస్ 20 కేజీస్ పెడతాము. ఈ రోజు అయిపోతుంది, మళ్ళీ రేపు మళ్ళీ ఫ్రెష్గా పెడతాం. అది మటన్ అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, క్రాప్స్ అవ్వచ్చు, ప్రాన్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు ఆర్డర్లు పెట్టుకోవడం వల్ల మేము నిన్న పెట్టాము. ఈ రోజు మీకు ఇది ప్యాకింగ్ చేయబోతున్నాం కాబట్టి మీకు ఈ 15 కేజీల పచ్చడి మీకు చూపిస్తున్నాము. మీకు ఎవరికైనా సరే మటన్ బోన్లెస్ కానీ, చికెన్ బోన్లెస్ కానీ, క్రాప్స్ కానీ, ప్రాన్స్ కానీ, ఇవన్నీ ఏం పచ్చడి కావాలన్నా నాన్ వెజ్ పికిల్స్ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. నేను నా చేతితో నా టేస్ట్ ప్రకారం చేసిన పచ్చడి ఇవన్నీ. మా దగ్గర కారపూళ్ళు కూడా మేమే పట్టి బయట కొనుక్కురాం. మేమే బస్తాలు తీసుకొచ్చేసి కారాలు మేము అమ్మకానికి కూడా పెట్టున్నాం. కూరకారం, పచ్చళ్ళ కారం, మెంతిపిండి, ఆవుపిండి దీనికి కూడా పెట్టున్నాం. మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేయండి. 57 ప్రోడక్ట్లు ఉన్నాయి. కిచెన్కి ఏమేమి కావాలో గరం మసాలా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. చిరుధాన్యాల పౌడర్లు ఉన్నాయి, కారపూళ్ళు ఉన్నాయి, డ్రై ఫ్రూట్ లడ్డూలు ఉన్నాయి. మీ కిచెన్కి ఏం కావాలండి ఒక కిచెన్కి అది మీరు మంత్లీ సరుకులతో పాటు మా దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం రెగ్యులర్గా. బిజినెస్ లేకపోతే ఇవన్నీ మనం చేయలేం కదా. అది ఓకేనా? నచ్చిన వాళ్ళు వీడియో కింద చెక్ చేసుకొని బుక్ చేసుకోండి. 1.5 minutes చెప్పడం కష్టం కదా. ఇది పీతల పచ్చడి. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను ఇదంతా కలిపేసి. 10 కేజీలు ఫ్రెష్ పచ్చడి అండి. మీకు కావాలనుకుంటే ఇది మనం కొరియర్ చేస్తాం అనమాట కస్టమర్లకి. ఒకళ్ళు 3 కేజీలు పెట్టుకున్నారు, ఒకళ్ళు 5 కేజీలు పెట్టుకున్నారు, ఒకళ్ళు 2 కేజీలు పెట్టుకున్నారు. ఇట్లా పెట్టుకున్న వాళ్ళ కోసం మేము నిన్న పెట్టి ఈ రోజు ప్యాకింగ్ చేస్తాం. ఈ రోజు మళ్ళీ పెడతాము, మళ్ళీ రేపు కస్టమర్ల కోసం. ఓకే, ఆ కస్టమర్ దేశ విదేశాల నుంచి పెట్టారు. మన మీద ఎంత అభిమానంతో పెట్టుకున్నారో. అక్కడ ఈ పచ్చళ్ళు దొరకవు కాబట్టి చూడండి ఒక్కొక్క పీస్ ఎంతలా ఉందో. నేను పొద్దున్న తెప్పించాను, రాత్రి కలిపి పెట్టాను. ఇవాళ మళ్ళీ మీరు వెంటనే ప్యాకింగ్ చేసి వాళ్ళు పంపిస్తాను. కనుక నా మనుషులు నన్ను అడిగారు అన్నట్టు నాకు అనిపించిందండి. ఎందుకంటే మనసు పెట్టి నేనే ముక్కలు ఏం చేస్తున్నారా, బిజ్జు ఎంత వేస్తున్నారా చూసుకొని మీకు ప్యాకింగ్ అనేది చేస్తున్నాం. ఓకేనా? ఇది చూడండి అన్ని పెద్ద పెద్ద ముక్కలు. ఇది ఎంత పెద్ద పీత కాకపోతే మీకు ఈ మాత్రం కనిపిస్తుంది. చిన్నది వాటికి అయితే చిన్న చిన్న ముక్కలే వస్తాయి. మైసూర్లో పీతలు అసలు రొయ్యలు చాలా రేర్గా దొరుకుతాయి. ఎందుకో తెలియదులే కానీ పెద్ద మార్కెట్లో తప్ప మీద ఎక్కడ దొరకవు. ఆంధ్రాలో దొరికినట్టుగా పీతలు రొయ్యలు ఎక్కడ దొరకవు ఇక్కడ. కానీ దొరికేవి మంచి క్వాలిటీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ అన్ని కాలువలు ఉంటాయి కదండి. చూడండి పాప ఎంత మనసు పెట్టి అడిగారు. ఈ అమెరికా వేరే దేశాల్లో ఉండే వాళ్ళకండి మా అమ్మాయి బిల్లు రెడీ చేసి మమ్మీ ఇలా ఒకళ్ళు 5 కేజీలు పెట్టుకున్నారు, ఒకళ్ళు 3 కేజీలు పెట్టుకున్నారు, ఒకళ్ళు కేజీ పెట్టుకున్నారు. ఇలా నువ్వు ఫ్రెష్గా చేసి పంపించే అన్నారు. ఇక నేను చూడండి మార్కెట్కి పంపించి మంచి తెప్పించి ఇలా పెట్టి పంపిస్తున్నా పీతల పచ్చడి. ఓకే ఫ్రెండ్స్.